సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈరోజు ఈ వీడియో సెకండ్ వీడియో. ఎందుకంటే మీకు తెలుసు మన ఈరోజే బ్యాక్ ల్యాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది. అండ్ మన బ్యాక్ ల్యాష్లో రోమన్ రైన్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ తర్వాత, అంటే ఆ మ్యాచ్లో రోమన్ రైన్స్ గెలిచాడు. అంటే మీరు ఒకవేళ ఈరోజు బ్యాక్ ల్యాష్ చూడలేదు, మీరు కనీసం మన ఫస్ట్ వీడియో చూడలేదంటే మీరు మన ఫస్ట్ వీడియో చూడండి, అప్పుడే మీకు ఈ సెకండ్ వీడియో చాలా క్లియర్లీ అర్థమవుతుంది. కావాలంటే నేను మన ఈరోజు ఫస్ట్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే బాస్ చూడండి, ఇప్పుడు మన బ్యాక్ ల్యాష్లో రోమన్ రైన్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్లో రోమన్ రైన్స్ గెలిచిండు. కానీ దాని తర్వాత జేకబ్ ఫాటు చాలా భయంకరంగా అటాక్ చేసిండు. అండ్ ఆ అటాక్ చేసిన తర్వాత మీరు చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతాం, అంటే జేకబ్ ఫాటు ఎందుకు ఇట్లా చేసిండు, అంటే ఇలా ఫ్యూడ్ ఏమైనా కంటిన్యూ అవుతుందా, ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అని మీరు చాలామంది అడిగినారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అండ్ ఆఫ్ ఎయిర్లో ఏం జరిగింది దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఈ స్పెషల్ సెకండ్ వీడియోలో. ఓకే, సో అందుకని మీరు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండా బాస్, కంపల్సరీ లైక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ అయితే మన జేకబ్ ఫాటు రియాక్షన్ చూసాం. అంటే జేకబ్ ఫాటు రోమన్ రైన్స్ పైన అటాక్ చేసిన తర్వాత, అంటే మీకు తెలుసు జేకబ్ ఫాటు ఓన్లీ రోమన్ రైన్స్ పైనే కాదు, అక్కడ అంటే మన రా జనరల్ మేనేజర్ అయినా సరే, అక్కడ అఫీషియల్స్, రెఫరీస్, అంటే అందరిపైన బాగా అంటే కొంచెం బాగానే అటాక్ చేసిండు జేకబ్ ఫాటు. సో అందుకనే జేకబ్ ఫాటు బ్యాక్ స్టేజ్ వెళ్తే ఏమని చెప్పిండు అంటే, ఈరోజు నేను రోమన్ రైన్స్కి, అంటే ఇక తిట్టి మరి చెప్పిండు, బట్ నేను ఒక నార్మల్ భాషలో చెప్తాను, రోమన్ రైన్స్కి నేను చాలా భయంకరంగా ఇచ్చి పడేసినాను నేను రోమన్ రైన్స్కి. అండ్ నేను మీ అందరికి ముందు చెప్పినాను నేను చాలా వైల్డ్ అని, అండ్ నేను ఏమేమి చెప్పినా నేను చేస్తాను. అండ్ అంతేకాదు, అసలు మీరు ఎవరికైనా చూసినారా డబ్ల్యూడబ్ల్యూ పైన, అంటే మరి ఈ టైప్లో అంటే చేయడం ఎవరైనా, అంటే మీరు ఎవరికైనా చూసినారా అని జేకబ్ ఫాటు చెప్తుండు. అంటే ఏ టైప్లో అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ పైన ఈ టైప్లో అటాక్ చేస్తున్నప్పుడు అక్కడ అఫీషియల్స్, రెఫరీ పైన అటాక్ చేయడం, అంటే మేనేజర్ పైన అటాక్ చేయడం, అంటే కొంచెం బాగానే అటాక్ చేసిండు కదా, చాలా కోపంలో కనిపించింది కదా జేకబ్ ఫాటు. సో ఇదే మాట చెప్తుండే ఇక్కడ బ్యాక్ స్టేజ్ వెళ్తా మన జేకబ్ ఫాటు చెప్పిండు, మీరు ఎవరికైనా చూసినారా లాస్ట్ టైం ఎవరు ఉండే ఈ టైప్లో, అంటే చాలా భయంకరంగా ఇచ్చేసినాను ఇక్కడ ఓన్లీ రోమన్ రైన్స్ కానీ ఇక డబ్ల్యూడబ్ల్యూకి ఇచ్చేసిన అన్నట్టు అక్కడ మాట్లాడిండు. అండ్ అంతేకాదు, దేనికైనా స్టార్ట్ చేస్తే నేను దానికి ఈ టైప్లోనే ఫినిష్ చేస్తాను. ఎందుకంటే ఎట్ ది ఎండ్ మీరు చూడండి రోమన్ రైన్స్కి ఏ టైప్లో పడిపోయి, అంటే ఏ టైప్లో పని అయిపోయిందో రోమన్ రైన్స్, ఇక్కడ ఇచ్చేసినాను రోమన్ రైన్స్ గట్టి. కానీ ఈ టైప్లో జేకబ్ ఫాటు చెప్పిండు బాస్, బ్యాక్ స్టేజ్ వెళ్తా రోమన్ రైన్స్ సైడ్లో చేయి చూపించి మరీ చెప్పిండు, చూసినారా ఈ టైప్లో ఇచ్చి పడేసినాను. అండ్ ఒక టైప్లో చెప్పాలంటే, నార్మల్ భాషలో చెప్పాలంటే జేకబ్ ఫాటుతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అన్నట్టు అక్కడ చెప్పేసిండు అనమాట జేకబ్ ఫాటు. రోమన్ రైన్స్కి చాలా భయంకరంగా కొట్టినా అని బాగానే చెప్పిండు. సో ఇది జేకబ్ ఫాటు రియాక్షన్ ఉండే. ఓకే, అండ్ రోమన్ రైన్స్ రియాక్షన్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో రోమన్ రైన్స్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు రోమన్ రైన్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది, అంటే జస్ట్ అంటే ఒక క్వశ్చన్స్ అడిగింది అన్నమాట అక్కడ. సో దీంట్లో అంటే ఆ క్వశ్చన్ ఏమైనా ఉండే అంటే, రోమన్ రైన్స్ నువ్వు మ్యాచ్ అయితే గెలిచినావు, కానీ మీ మధ్య జరిగిన ఈ బ్యాటిల్లో అంటే జేకబ్ ఫాటే గెలిచినట్టే. సో దీనిపైన మీ రియాక్షన్ ఏంది, నీ ఫస్ట్ రియాక్షన్ ఏందని రోమన్ రైన్స్ అడిగేసింది. సో అప్పుడే రోమన్ రైన్స్ ఏమేమి చెప్పినంటే, చూడండి నేను అందుకే అంటే ఎప్పుడు నచ్చలేదు అంటే జేకబ్ ఫాటుకి కంపెనీలో తీసుకురావడం, అందుకే నాకు అస్సలు నచ్చలేదు అనేమాట. అండ్ ఓపెన్ చెప్పాలంటే చూడు జేకబ్ ఫాటు నువ్వు అస్సలు ఇక్కడ బిలాంగ్ చేయవనేమాట. అండ్ ఈరోజు నైట్ నీకోసం లాస్ట్ నైట్ ఉండే, అంటే ఇక్కడ రోమన్ రైన్స్ ఏం చెప్పాలనుకుంటుండు అంటే జేకబ్ ఫాటు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఇష్టం ఉన్నట్టు చేసిండు. సో అందుకనే రోమన్ రైన్స్ జేకబ్ ఫాటుకి డబ్ల్యూడబ్ల్యూ నుంచి అంటే రిలీజ్ చేయించేస్తా అని చెప్తుండా. ఎందుకంటే రోమన్ రైన్స్ చేతిలో కొంచెం క్రియేటివ్ కంట్రోల్ ఉంది, కొంచెం పవర్స్ ఉన్నాయి, లేదని కాదు. సో అందుకే ఈ టైప్లో రోమన్ రైన్స్ చెప్పిండా. నిజంగానే జేకబ్ ఫాటుకి రిలీజ్ తీపిచ్చేస్తాడా డబ్ల్యూడబ్ల్యూ నుంచి? సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమి ఉన్నాయంటే చూడండి, మేబీ రోమన్ రైన్స్ క్యారెక్టర్లో ఉండి చెప్పింది. చూడండి ఇప్పుడు జేకబ్ ఫాటు ఈ టైప్లో అటాక్ చేసి వెళ్ళినప్పుడు రోమన్ రైన్స్ అయితే క్యారెక్టర్ బ్రేక్ చేయలేడు కదా. సో అందుకే రోమన్ రైన్స్ క్యారెక్టర్లో ఉండి ఇక్కడ అదే చెప్పిండు. నాకు అందుకే నచ్చలేదు జేకబ్ ఫాటు ఎప్పుడు ఈ కంపెనీలో రావడం, నాకు అందుకే అసలు ఎప్పుడు నచ్చలేదు. అసలు ఇక్కడ బిలాంగ్ చేయడం మాట మన జేకబ్ ఫాటు ఇక్కడ ఉండే టైప్ మనిషే కాదు, అందుకనే జేకబ్ ఫాటుది ఇది లాస్ట్ నైట్ ఉండే అని
రోమన్ రైన్స్ ఇది ఒక క్యారెక్టర్లో చెప్పిండు. సో మీరు జేకబ్ హార్ట్ రియాక్షన్ చూసినారు, జేకబ్ హార్ట్ ఏం చెప్పిండో అండ్ రోమన్ రైన్స్ ఏం చెప్పిండో అది మీరు చూసినా. ఇప్పుడు సో మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్లో చెప్పండి. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ అందరికీ ఒకటి తెలుసు, ఇప్పుడు మేనేజర్ పైన అటాక్ చేయడం ఈ టైప్లో ఇష్టం ఉన్నట్టు ఒకవేళ ఏమైనా డ్రామాలు చేస్తే మాత్రం వీళ్ళు ఏం చేస్తారు, సస్పెండ్ చేస్తారు. సో ఇప్పుడు జేకబ్ హార్ట్కి వీళ్ళు సస్పెండ్ చేస్తారు. అంటే ఇప్పుడు సస్పెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ముంగటిది స్టోరీ చెప్తున్నాను, మేబీ అయితే ఇదే కావచ్చు. సో జేకబ్ హార్ట్కి వీళ్ళు సస్పెండ్ చేస్తారు. సో అయినా సరే జేకబ్ హార్ట్ ఇష్టం ఉన్నట్టు వస్తాడు, వీళ్ళ పైన అటాక్ చేస్తూనే ఉంటాడు అన్నమాట. అంటే ఇంతకుముందు ఇలాంటి స్టోరీస్ జరిగినాయి, ఏదో జేకబ్ హార్ట్ ఫస్ట్ టైం అని కాదు. సస్పెండ్ చేసిన తర్వాత ఆ సూపర్ స్టార్ వచ్చి ఇష్టం ఉన్నట్టు చాలా చేసిండు, తర్వాత మ్యాచ్ బుక్ అవుతుంది. సో ఒకవేళ వీళ్ళు ఆ టైప్లో స్టోరీ చూపించినా చూపించచ్చు. జేకబ్ హార్ట్కి ఆడమ్ పియర్స్ నువ్వు సస్పెండ్ అని చెప్తాడు, బట్ ఫైన్గా అంతా వేస్తాడు. కానీ జేకబ్ హార్ట్ ఇష్టపడి అయినా సరే వస్తాడు, షో మధ్యలో వచ్చి అటాక్ చేయడం లేదా రోమన్ రైన్స్ పైన అటాక్ చేయడం ఈ టైప్లో ఏమైనా చేసినా చేయొచ్చు. సో దాని తర్వాత మేబీ రోమన్ రైన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది, జేకబ్ హార్ట్ని చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే మన మధ్యలో మళ్ళీ ఒకసారి మ్యాచ్ జరుగుతుంది అని ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది కదా మన క్లాష్ ఇన్ ఇటలీ. సో దాంట్లో ఫైట్ చేయొచ్చు. రోమన్ రైన్స్ వర్సెస్ జేకబ్ హార్ట్ మ్యాచ్ క్లాష్ ఇన్ ఇటలీలో జరగచ్చు. ఎందుకంటే రోమన్ రైన్స్ క్లాష్ ఇన్ ఇటలీ కోసము చాలా క్లియర్లీ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో క్లాష్ ఇన్ ఇటలీలో మన రోమన్ రైన్స్ కనిపిస్తాడు. సో అలాంటప్పుడు రోమన్ రైన్స్ ఒక అపోనెంట్ కావాలి. సో మేబీ వీళ్ళ మధ్యలో ఇమీడియట్గా ఒక రీమ్యాచ్ కావచ్చు అనమాట. నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వీళ్ళ మధ్యలో మ్యాచ్ అనేది జరగచ్చు. కానీ ఒకవేళ ఈ టైప్ జరగకపోతే నెక్స్ట్ ఏంది ఒకవేళ ఈ టైప్ జరగకపోతే నెక్స్ట్ ఏమవుతుందంటే వీళ్ళు సస్పెండ్ చేస్తారు జేకబ్ హార్ట్కి. జేకబ్ హార్ట్ మేబీ కొంచెం 2-3 వారాల కోసం మేబీ మాయం కావచ్చు. దాని తర్వాత ఒకటిసారి జేకబ్ హార్ట్ వచ్చి మరొకసారి రోమన్ రైన్స్ పైన అటాక్ చేస్తాడు. ఎందుకంటే రోమన్ రైన్స్ అండ్ జేకబ్ హార్ట్ది ఫ్యూడ్ మాత్రం ఎండ్ కాలేదు. ఇంత క్లియర్గా అయితే మీకు అర్థమైనట్టుంది. ఇలా ఫ్యూడ్ మాత్రం ఎండ్ కాలేదు. జేకబ్ హార్ట్ ఈ టైప్లో అటాక్ చేసిండు రోమన్ రైన్స్ పైన. సో రోమన్ రైన్స్ సైడ్గా కూర్చోడు అండ్ కంపల్సరీ ఇప్పుడు సైడ్గా కూర్చుంటే అసలు స్టోరీ అసలు ఎలాంటి సెన్సే అర్థమే ఉండదు అన్నమాట. సో అందుకనే వీళ్ళ మధ్యలో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఒకవేళ జేకబ్ హార్ట్ సస్పెండ్ అయిపోతే 2-3 వారాల కోసం కనిపించాడు. ఈ క్లాష్ ఇట్లా మేబీ అయిపోవచ్చు. రోమన్ రైన్స్ అయితే అడ్వర్టైజ్ ఉన్నాడు నెక్స్ట్ ప్రీమియం ఈవెంట్ కోసం, కానీ మేబీ చెప్పలేము. వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు, తర్వాత రిమూవ్ చేస్తే మేబీ కానీ ఏమైనా కావచ్చు. సో దాని తర్వాత ఏమైతే అంటే 2-3 వారాల తర్వాత జేకబ్ హార్ట్ వచ్చేస్తాడు, మళ్ళొకసారి రోమన్ రైన్స్ జోలికి వస్తాడు. అప్పుడు మేబీ ఇలా మధ్యలో నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఉంది కదా, అంటే క్లాష్ ఇట్లీ తర్వాత నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అని కూడా ప్రీమియం ఈవెంట్ సౌదీ అరేబియాలో. సో సౌదీ అరేబియాలో వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరగచ్చు. కానీ అలాంటప్పుడు క్లాష్ ఇటలీ కోసం అయితే రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు కదా. సో అలాంటప్పుడు ఈ సంగతి ఏంది, ఇది చాలా పెద్ద క్వశ్చన్ అయిపోతాయి. ఇప్పుడు అడ్వర్టైజ్ చేసి రిమూవ్ చేస్తారా, ఇది మంచిది కాదు. సో అందుకని చూద్దాం, మేబీ ఇలా మధ్యలో చాలా తొందరగానే రీమ్యాచ్వి కావచ్చు, చాలా తొందరగా కావచ్చు. లైక్ ఇందాక నేను చెప్పినా కదా జేకబ్ హార్ట్కి సస్పెండ్ చేస్తారు, బట్ అయినా సరే జేకబ్ హార్ట్ వచ్చి అటాక్ చేయడం ఇదంతా చేస్తాడు. సో అందుకని ఇలా మధ్యలో ఒక మ్యాచ్ చాలా తొందరగా క్లాష్ ఇటలీలో జరగవచ్చు, లేదా దాని తర్వాత నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం ఈవెంట్ జరగచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు మాట్లాడదాం అస్సలైన క్వశ్చన్ గురించి. వీళ్ళు చాలామంది క్వశ్చన్ అడిగినారు అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జేకబ్ హార్ట్ రోమన్ రైన్స్ పైన అటాక్ చేసిండు, ఓడిపోయిన తర్వాత అటాక్ చేసిండు కరెక్టే. కానీ దాని తర్వాత మళ్ళొక్కసారి ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు మళ్ళొక్కసారి రోమన్ రైన్స్ గెలిస్తే జేకబ్ హార్ట్ పరిస్థితి ఏంది అంటే, జేకబ్ హార్ట్కి ఈ టైప్లో చూపించి మరింత భయంకరంగా చూపించి ఓడిపోతే అది మంచిది కాదు కదా. అండ్ మీలో చాలామంది ది ఊసోస్ ఎందుకు రాలేదు అని అడిగినారు. సో చూడండి, ది ఊసోస్కి రోమన్ రైన్స్ రావద్దని చెప్పిండు. అంటే మీరు మన రా షోస్ అవన్నీ చూసి మీకు అర్థమైతే రోమన్ రైన్స్ చాలా క్లియర్ చెప్పిండు, నేనే హ్యాండిల్ చేస్తాను, నేనే చూసుకుంటా అని చెప్పిండు జేకబ్ హార్ట్కి. సో అందుకనే ది ఊసోస్ రాలేదు. కానీ ఇక్కడ హ్యాండిల్ అయితే రోమన్ రైన్స్ చేసిండు, కానీ దాని తర్వాత జేకబ్ హార్ట్ అటాక్ చేస్తే అక్కడ ఒక సెన్స్ ఉండే, అక్కడ ది ఊసోస్ రావాల్సింది, కానీ ది ఊసోస్ రాలేదు. సో దీని ఎంకల్వి ఒక స్టోరీ వెళ్తుంది బాస్, దీని ఎంకల్వి ఒక స్టోరీ ఉంటుంది. మేబీ ది ఊసోస్ రోమన్ రైన్స్ సైడ్ అసలు లేరనుకుంటారు,
వాళ్ళు జేకబ్ అటు సైడ్ వెళ్ళిపోతారు అనుకుంటా, చెప్పలేము. కానీ ఇప్పుడు ది ఊసోస్ ఇన్ ఫ్యూచర్ జేకబ్ అటు సైడ్ వెళ్ళిపోతాయి అంటే ఇంత క్వశ్చన్ మనము అంటే ఒక క్వశ్చన్ గురించి మాట్లాడినాం కదా, ఫస్ట్ దాని ఆన్సర్ ఇచ్చేస్తాను. అంటే ఈ ఆన్సర్లోనే ఆన్సర్ ఉంటుంది. జేకబ్ అటు రోమన్ రైన్స్ మరోసారి ఫైట్ చేసినప్పుడు ఓడిపోతే ఎట్లా అంటే చూడండి, అప్పుడు ఒకవేళ జేకబ్ అటు ఓడిపోతే అది ఎవరిదైనా అంటే ఎవరైనా ఇంటరప్ట్ చేస్తారో అప్పుడే ఓడిపోతాడు అనమాట. లైక్ జిలాఫాటు వస్తాడు, జిలాఫాటు ఈరోజు వస్తాడని అనుకున్నారు చాలామంది, బట్ ఈరోజు జిలాఫాటు రాలేదు. అంటే లైవ్ చేసుకుంటూ కూర్చుండే అనమాట ఆ టైంలో. సో జిలాఫాటు రాలేదు. బట్ ఇన్ ఫ్యూచర్లో మేబీ జిలాఫాటు వస్తాడు, జిలాఫాటు ఏమైనా చేస్తాడు, లేదా ది ఊసోస్ వల్ల సంథింగ్ ఏదైనా జరుగుతుంది, అప్పుడు మేబీ జేకబ్ అటు ఓడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా తొందరగా రోమన్ రైన్స్ ఓడిపోయినా అది మంచిది కాదు. అండ్ జేకబ్ అటు రోమన్ రైన్స్ ఫ్యూడ్లో వచ్చి ఇంత తొందరగా జేకబ్ అటు గెలిచినా అది జేకబ్ అటు కోసం అంత మంచిది కాదు, అండ్ రోమన్ కోసం మంచిది కాదు. సో ఇలాంటప్పుడు జేకబ్ అటు క్లీన్గా మరొకసారి ఓడిపోయినా అది జేకబ్ అటు కోసం మంచిది కాదు కదా. సో అందుకనే మేబీ ఎవరిదైనా ఇంటరప్ట్ లైక్ ది ఊసోస్ నెక్స్ట్ టైం ఏమైనా ఇంటరప్టేషన్ చేయొచ్చు, లేదా జిలాఫాటు ఇంకా ఏమైనా కావచ్చు. సో అప్పుడు మేబీ రోమన్ మరోసారి గెలుస్తాడు. లేదా ఫ్యాన్స్కి నిజంగానే షాక్ చేద్దాం అనుకుంటే ది ఊసోస్ జేకబ్ అటు సైడ్ వెళ్ళిపోతారు, అండ్ దానివల్ల మేబీ జేకబ్ అటు గెలిచి రోమన్ రైన్స్ ఓడిపోతాడు అనుకుంటా, చెప్పలేము. ఈ టైప్లో అంటే మొత్తంకి షాక్ చేద్దాం వరల్డ్కి అనుకుంటే ఈ టైప్లో ఏమైనా కావచ్చు. లేదంటే జిలాఫాటు ఏమైనా అది ఊసో ఇంటర్ వల్ల రోమన్నే మరోసారి గెలవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు జేకబ్ అటు క్లీన్గా ఓడిపోతుంది. జేకబ్ అటు కోసమే మంచిదిగా అంటే ఎప్పుడు రోమన్ రైన్స్ గురించి అని కాకుండా మనం వేరే సూపర్ స్టార్ గురించి ఆలోచించాలి. ఇక్కడ జేకబ్ అటు క్యారెక్టర్కి మనం కాపాడాలి కదా. సో అందుకని ఎవరిదైనా ఇంటరప్ట్ నెక్స్ట్ టైం అయినా జరగదు. సో ఎస్ నెక్స్ట్ టైం మ్యాచ్ ఉంటుందా లేదా అంటే ఎస్ నెక్స్ట్ టైం ఇలా మధ్యలో మ్యాచ్ ఉంటుంది బాస్. ఎందుకంటే ఈరోజు ఇలా ఫ్యూడ్ ఎండ్ కాలేజ్ క్లియర్లీ కనిపించింది. ఇప్పుడు ఈ సస్పెండ్ ఇదంతా నాటకాలు ఇవన్నీ షురూ అవుతాయి, ఇవన్నీ డ్రామాలు స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్లోనే మ్యాచ్ జరుగుతుందా లేదా దాని తర్వాత కాకపోయే ప్రీమియం లైవ్ ఈవెంట్లో మ్యాచ్ జరుగుతుందా అదే చూడాలి. బట్ మ్యాచ్ మాత్రం కంపల్సరీ ఇలా మధ్యలో జరుగుతుంది. మేబీ నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరగవచ్చు లేదా దాని తర్వాతది కావచ్చు, బట్ మ్యాచ్ మాత్రం చాలా తొందరలో ఇలా మధ్యలో మనకి చూడడానికి దొరుకుతుంది బాస్. సో ఇప్పుడు ఇవన్నీ అంటే చూడండి నేనైతే కొంచెం క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినాను. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీ రియాక్షన్ ఏందో ఒక్కసారి మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకే ఉండే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.